ఇంతకీ ఈ మాట మనం ఇప్పటికి ఎన్నోసార్లు చదువుకున్నాం. చదువుకున్నాం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు అంతే యెహోవాకు పిల్లలు. మొరపెట్టి. ఇప్పుడు దాదాపుగా 3 సార్లు ఆ మాటలు చదవబడ్డాయి, కానీ మనం వినే ప్రసంగం కూడా ఇది 3వది. ఇంతకుముందు 2 సార్లు ఈ మాటలే మనం చదివాం. ఇప్పుడు మనం 3వసారి చదువుతున్నాం. ఎవరి గురించి చదువుకున్నాం? మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల గురించిన సంగతులు మనం చదువుకున్నాం పిల్లరా. ఐగుప్తు చెర నుంచి విడుదల పొంది కానాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి మన పితరులైన ఇశ్రాయేలీయుల జీవితంలో వెంటాడుతున్న అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కష్టం 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 పిల్లరా. వారికి తరచుగా ఇదే ఏర్పడతా ఉంది. ఏమిటిది? కష్టం అనే మాట. మరలా చెప్తున్నాను, ఈ మాట మనం వినాలన్నా మనకేముండదు, ఇష్టం ఉండదు. కష్టం అనేది చాలామందికి ఇష్టం ఉండదు పిల్లరా. కానీ ప్రభువు అన్ని స్థలాల్లో ఏం మాట్లాడతాడంటే కష్టాన్ని గురించే మాట్లాడతాడు. కష్టాన్ని ఇష్టంగా మనం స్వీకరించాలి. ఈ మధ్యకాలంలో చదువుకునే పిల్లల గురించి పేపర్లో ఒక మాట చూశాను. చదువునంట కష్టంగా చదవకూడదు. ఎలా చదవాలి? అప్పుడేమవుతారు? పాస్ అవడం కాదు, ఎంబీబీఎస్లు ఐఎస్లు ఇంకా అట్టవుతారు. ఆ చదువుని మనం కష్టంగా చదివామనుకో, పొలుగులు పారలు టాపీలు చెప్పాలి బాడిసులు అట్టొచ్చింది. వెంకటేశ్వర గారు అంతే కదా. మనం చదివితే మనకి బాధలు ఉండవు, కానీ మనం ఏం చేస్తాం? మరి రత్తయ్య గారు ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. ఏం చదవలేదు, తప్పదు మనకి. ఇంతేగా, చదవకపోతే మనకి కష్టాలు తప్ప పిల్లరా. ఇప్పుడు అంటారు మా బతుకాలం అంతా కష్టమేనంట, చదువుకుంటే కష్టాలు ఉండవుగా. అప్పుడేమో మనకు అవన్నీ గుర్తుకు రావు. ఇంతకు మీరన్నా చదువుకోండి. చదువుని ఇష్టంగా చదవాలి పిల్లరా. అలాగే ప్రభు నమ్ముకున్న మనకు కూడా కష్టాలని ఇష్టంగా ఏం చేయాలి? స్వీకరించాలి. కష్టాలని ఇష్టంగా స్వీకరించాలి. ఆ తర్వాత దేవుడు ఆ కష్టాల్లోనే అద్భుతమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. రండి, ఇశ్రాయేలు జీవితంలో ఎదురైనటువంటి మరొక కష్టాన్ని గురించి రాత్రికాలం కొంత సమయం మన వాక్యాన్ని ధ్యానం చేసి ముగిద్దాం. 107వ కీర్తన వచనం 19లో కష్టకాలమందు వారు యెహోవాకు ఏం చేశారు? మొరపెట్టారు. 6వ వచనంలో వాళ్ళకి కష్టం వచ్చింది. ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టారు. 13వ వచనంలో వారు కష్టం వచ్చింది, దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. 19వ వచనంలో కూడా వాళ్ళకి కష్టం వచ్చింది, దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. ఎప్పుడు కష్టం వచ్చినా కూడా మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి పిల్లరా. ఇటు చూడండి వాక్యాన్ని. రోజు మొరపెట్టుకుంటూ ఉంటే కష్టకాలంలో కూడా మనకు అది కష్టమని అనిపించదు పిల్లరా. అచ్చంగా కష్టకాలంలోనే మొరపెట్టుకోకుండా ప్రతిరోజు మనం దేవునిపైన ఆధారపడతాం అనేది మనం నేర్చుకోవాలి. ఈ రాత్రికాలం ఇశ్రాయేలు జీవితంలో ఎదురైనటువంటి మరొక కష్టం ఏంటో కొంచెం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. వారు ప్రయాణంలో ఉన్నారు. వారు కనాను దేశానికి వెళ్ళాలి. ప్రస్తుతం వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కనాను దేశానికి వెళ్ళాలి. ఈ మార్గ మధ్యంలో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి కష్టాలు. మనము కూడా ప్రభు బిడ్డలుగా తీర్చబడ్డాం, పాప క్షమాపణ పొందాం, దేవుని కృప వల్ల ఆరాధన చేస్తూ ఉన్నాం. వినండి వాక్యం పిల్లరా. పరలోకం మనం చేరాలి. ఈ పరలోకం చేరేంత వరకు మనకు కూడా ఏమవుతాయి? ఏం చెప్పట్లేదు. దాన్నే కష్టం కష్టం అనుకోకుండా మన చంద్రశేఖర్ గారు మోడల్గా పాడే పాట ఏమని? కష్టం అంటే పిల్లరా బాగదని చెప్పి చింతని స్టార్ట్ చేశాడు. ఈ కష్టము చింత అంటే రెండు ఒకటా వేరువేరా? ఈ కష్టము చింత రెండు దగ్గరే పిల్లరా. కష్టానికి మరొక పేరేంటి? చింత. కాబట్టి దేవుడు మన చింతలు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా తీరుస్తాడని అయ్యగారు పాట పాడి మనందరికీ ధైర్యాన్ని కలిగించాడు పిల్లారా. అందుకని మధ్య మధ్యలో ఇలాంటి పాటలు పాడుతూ ఉండండి. మనకేమొచ్చింది చెప్పాలి? ధైర్యం వచ్చింది. ఎవరికి ధైర్యం వచ్చింది అంటే
కష్టం ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది పిల్లారా. ప్రభు నమ్ముకున్న మనకి కష్టాలు తప్పవు, కానీ ఆ కష్టాల్లో దేవుడు మనల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కానే కాదు. కష్టాల్లోనే ఎక్కువగా దేవుడు మనకి సహాయం చేస్తాడని ఎప్పటికీ మర్చిపోబాకండి. ఇంతకీ ఇశ్రాయేలీలకు వచ్చిన కష్టం ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మన పితరుల చరిత్రలోకి వెళ్దారండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 2వ పుస్తకం నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అది వారి కష్టం పిల్లారా. ఇశ్రాయేల్ కష్టం ఏంటి? వాళ్ళకి నీరు దొరకలేదనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీనికి ముందు ఒక కష్టం ఎదురైంది, మీకు గుర్తుందా లేదో? ఏంటి కష్టం? పొంగుతున్న ఎర్ర సముద్రం పిల్లారా. పొంగుతున్న ఎర్ర సముద్రం వాళ్ళకి కష్టాలు కొందిచ్చి పెట్టినాయి అన్నమాట. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేల్చి, ఆ ఎర్ర సముద్రాన్ని ఎండిపోయిన దానిలాగా చేసి, ఆ ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళకి దారినిచ్చి సముద్రాన్ని దాటించాడు. ఇది మనం గత వారం ఉన్న పాఠం. సముద్రం దాటి 3 రోజులు ప్రయాణం చేశారు. మరలా వారికి మరొక కష్టం ఏర్పడిపోయింది. ఏమిటి వారి కష్టం? వాళ్ళకి దాహం అవుతుంది. ఏమీ లేవు, నీళ్ళు లేవు. త్వరగా చెప్పాలి. వాళ్ళకి దాహం అవుతుంది, తాగడానికి వాళ్ళకి ఏమి లేవు, నీళ్ళు లేవు. వాళ్ళకి నీళ్లు లేవు, మనకి నీళ్ళు ఎక్కువైనట్టే బాగుంటుందేమో. మనకి నీళ్ళు ఏమైనాయి. వెంకటేశ్వర గారు కొంచెం కూర్చోడు జరుపుకోండి మీరు. పిల్లరా, వాళ్ళకి నీళ్ళు లేవు, మనకి నీళ్ళు ఏమైనాయి, ఎక్కువైపోయినాయి పిల్లరా. దాదాపుగా 2-3 వారాలు ఒకటే పనిగా ఈ పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే అనేకమైన దేశాలలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి పిల్లరా. కానీ మన పితరులైన ఇశ్రాయేలు కాడికి వచ్చేళ్ళకి ఏమి లేవు, నీళ్ళు లేవు. ఈ రాత్రి ఈ సందేశాన్ని జాగ్రత్తగా విందాం. వాళ్ళకేను నీళ్లు లేకుండా చేసి మనకేను నీళ్లు ఎక్కువేలాగా చేశాడు పిల్లారా. చరిత్రలో గుర్తుండిపోయే సంఘటన మందా వాళ్ళదా? వాళ్ళదా మందా? మన గురించి ఎవరు చెప్పుకోరు. ఎంత చెప్పుకున్నా ఈ చుట్టుపక్కల చెప్పుకుంటారేమో. వాళ్ళ చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఇంకా ఎంతకాలం చెప్పుకోవాలో. వాళ్ళ చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇంకా ఎంతకాలం చెప్పుకోవాలో. దేవుడు ఏదైనా మనల్ని ఎండగట్టాడు అంటే దాన్ని కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు గుర్తుండిపోవటం కోసం ఆ పని చేస్తాడు తప్ప మనల్ని ఎండగట్టి చంపాలని మాత్రం కాదు. దేవుణ్ణి బాగా అర్థం చేసుకోండి, దేవుణ్ణి అపార్థం చేసుకోబాకండి పిల్లారా. ఏది దేవుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా కనబడినా ఆ ఇబ్బంది మన జీవితానికి ఒక మంచి పాఠం, అది మన జీవితానికి ఒక మంచి ఆశీర్వాదం. దాని ద్వారా కొన్ని తరాల వరకు జ్ఞాపకానికి గుర్తుండిపోయేటువంటి కార్యాన్ని దేవుడు చేయటం కోసం ఇలాంటి పరిస్థితులను దేవుడు ఏర్పరిచేస్తాడు. ఆ లెక్కకొస్తే ముందు వచ్చినటువంటి కష్టం ఎర్ర సముద్ర కష్టం. ఎర్ర సముద్రాన్ని గురించి మనం ఎన్ని పాఠాలు విన్నాం, ఎర్ర సముద్రాన్ని గురించి మనం ఎన్నో పాటలు కూడా ఏం చేసాం, పాడాం పిల్లారా. అది ప్రారంభంలో వాళ్ళకి కష్టంగా ఉంది, కానీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అది ఎంత సంతోషకరంగా ఉందో. కొన్ని విషయాలు కొంచెం కష్టంగా ఉంటాయి పిల్లరా. ఈ కొంచెం కష్టాన్ని మనం ఇష్టంగా స్వీకరించి దానిలో నిలబడాలి, దానిలో ధైర్యంగా ఉండాలి పిల్లరా. ఏమిటి ఇశ్రాయేలుకు వచ్చిన కష్టం అంటే 3 దినాలు ప్రయాణం చేశారు అరణ్యములో. అక్కడికి వెళ్ళకి వాళ్ళకి దాహమైంది, వాళ్ళకి మంచినీళ్ళు సమస్య ఏర్పడిపోయింది. చెప్పండి, నీళ్ళు సమస్య పెద్దదా చిన్నదా? మీ అనుభవంలో చెప్పండి, ఊరక అలా తేల్చేబాకండి. నీళ్ళ సమస్య చిన్నదా పెద్దదా? చూసారా, నీళ్ళ సమస్య చిన్నదా పెద్దదంటే మీరు పెద్దదని చెప్తున్నారు. అంటే ఎంతవరకు పెద్దది ఇది? ఈ సమస్య ఎంత పెద్దది అని అంటే ఆదికాండం 21వ అధ్యాయం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆదికాండం 21వ అధ్యాయం
15వ వచనం చదువుతారా? ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆది కాండం అంటే మొదటి పుస్తకం, పేజీ నెంబర్ 15, అధ్యాయం 21, వచనం 15. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం పోయి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఏడవటం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తుంది ఏమే పిల్లరా? తెచ్చుకున్న నీళ్ళు ఏమైనా అయిపోయినాయి పిల్లరా. నీళ్ళ సమస్య చాలా పెద్దదే. అయ్యా అమ్మ సహోదరులారు, కొంచెం వాక్యం వినండి. ఎప్పుడు తెలిసిద్ది ఈ నీళ్ళ సమస్య అంటే సమృద్ధిగా ఉన్నప్పుడు తెలియదు. మరి ఎప్పుడు తెలిసిద్ది? మరి ఇక్కడ వాటర్ నీళ్ళు వదిలేదు ఎవరు కానీ, ఒక వారం రోజులుగా నేను కానీ నీళ్ళు వదలకపోతే ఈయన తిడతారు ఎవరిని? పిల్లరా, ఈయన్ని మామూలుగా తిట్టరు. ఈయనంటే ఈయన కాదు, ఎక్కడైనా సరే ఏం చేస్తారు? తిట్టిపడేస్తారు పిల్లరా. కాబట్టి మనందరి పైన ఆయనకి ఎంతో అభిప్రాయం, మంచి మనసు కలిగి నీళ్లు ఉదయం సాయంకాలం వదులుతుంటే మనకు దిక్కు తెలియకుండా ఏం చేస్తాం? మా తల్లుని అడుగుతున్నాను, ఒక చీరకి ఎన్ని బకెట్లు కావాలి నీళ్ళు? సుమారుగా ఒక చీరకి ఎన్ని బకెట్లు పిల్లరా? నీళ్ళగా ముంచడం లేకపోతే మురికి పోలేదంటే 2 బకెట్లు పెడతాం. అదే నీళ్ళ కొరత వచ్చిందనుకో, ఒక బకెట్తోనే నీళ్లు మొత్తం ఏం చేస్తాం పిల్లరా? అన్ని బట్టలు జాడించుకుంటాం అనమాట. నీళ్ళ కొరత తెలిసే టైంలో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. మామూలుగా సమృద్ధిగా వస్తున్నప్పుడు మనకు వాటి గురించి ఇబ్బంది ఏమీ ఉండదు. కొంతమంది అయితే అంట్లతో కడిగితే ట్యాప్ వదిలేస్తారు, వీటిని కడుగుతూనే ఉంటారు. ఆ ట్యాప్ పైన ట్యాంక్కి కాళ్ళు అయిపోతూ ఉంటుంది పిల్లరా. పోతా ఉంటే నీళ్ళు అంతే పిల్లరా. అదే 1 కిలోమీటర్ తెచ్చుకోలేరు నీళ్ళు. అప్పుడేం చేస్తారు? కూరలో మంచినీళ్ళు పోతారు చూసే వెట్టగా, కూరలో మంచినీళ్ళు పోసినట్టుగా అంత జాగ్రత్తగా వాడతారు పిల్లరా. నీళ్ళు ఉన్నప్పుడైనా నీళ్ళు లేనప్పుడైనా ఏం చేద్దాం? జాగ్రత్తగానే వాడదాం పిల్లరా. ఇప్పుడు చూడు, నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నీళ్ళు లేకపోయేలాక వాళ్ళకి సమస్య ఏర్పడిపోయి ఈ పిల్లవాడు చావు నేనేం చేయలేను, నేను చూడలేనని చెప్పి, నీళ్లు లేవని చెప్పి కూర్చొని తల్లి బోరుమని ఏడుస్తూ ఉంది. అంత బాధ అనమాట నీళ్ళు లేకపోతే. చిన్న పిల్లోడికే కాదు, నీళ్ళ సమస్య న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, బైబిల్ గ్రంథములో పాత నిబంధన, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబరు 213. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున, ఏమండి, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి ఇంతకు నీళ్లు లేకపోతే చచ్చిపోయేంత బలహీనుడు ఎవరైనా? ఈయన బలహీనుడు కాదు, ఈయన చాలా బలమైనటువంటి సంసోను. 3 నక్కలను పట్టుకొని నక్కకి జాయింట్ చేసి అక్కడ పిల్లరా కాగడాలు వెలిగించినటువంటి గొప్ప పరాక్రమశాలి. నేనంటాను, ఎంత పెద్ద పరాక్రమశాలైనా గొంతులో గుక్కు నిలబడపోతే ఏమవుతాడు? ఏమండి, గొంతులో గుక్కు నిలబడిపోతే ఏమవుతారు పిల్లరా? అందుకేనేమో మా పాతకాల పెద్దలందరూ కూడా ఏం చేశారంటే, సాయంకాలం పూట మంచం దగ్గర ఏం పెట్టుకుంటారు? ఆ మరచెమ్మ ఒకటి పెట్టుకుంటారు, దాన్ని నీళ్ళు పెట్టుకుంటారు పిల్లల. మధ్యలో గొంతుండిపోయి దేవుని నెలకి పిల్లల. పాత రోజుల్లో చాలామంది పెద్దోళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు, నీళ్ళు పొనుకుతప్పుడు ఏం చేస్తారు? అలా దగ్గర పెట్టుకుంటారు పిల్లరా. నీళ్ళ కొరత చాలా ప్రాముఖ్యమైంది. నీళ్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరత కలిగిందనమాట. ఇంత అవసరత తెలిసినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత కష్టం తీసుకొచ్చి పెట్టాడంటే, వాళ్ళు తాగటానికి నీళ్ళు లేకుండా ఏర్పడిపోయింది. ఇది చూడండి, ఇది ఒకసారి సమస్య కాదు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము, పేజీ నెంబరు 59 రెండవ పుస్తకం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో, చదువు బాబు, సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగారు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, అదే సమస్య. బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం,
పాత నిబంధన 4వ పుస్తకం సంఖ్యాకాండం వారు ఏదోము దేశమున చుట్టూ 21వ అధ్యాయం 5వ వచనం. వారు ఏదోము దేశం చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అంటే వాళ్ళకి అక్కడే వచ్చింది, అక్కడ కూడా నీళ్ళ కొరత వచ్చింది పిల్లారా. ఇంతకి దేవుడు వాళ్ళని ఎటువైపు నడిపిస్తున్నాడు? కష్టాల గుండా నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అడుగడుగున ఎదురవుతున్న కష్టం ఏంటంటే నీళ్ళే పిల్లరా. ఆ రకంగా ప్రభువు వారిని కష్టాల గుండా నడిపిస్తూ నీళ్ళ ఇబ్బందిని వాళ్ళకి సారికి తెలియపరుస్తూ ఉన్నాడు. వాళ్ళకి నీళ్లు కొరత వచ్చినప్పుడల్లా మోషే మీద, అహరోను మీద, దేవుని మీద ఏం చేసేవాళ్ళు? సనిగేవారు పిల్లారా. రండి, దైవ గ్రంథములో కొన్ని విషయాలు పరిశీలన చేసి మనం ముగిద్దాం. ఇంత బాధకు గురి చేసి ఇప్పుడు వాళ్ళు జీవితంలో మరి ఎన్నడనూ మంచినీళ్ళు అనే పరిస్థితి లేకపోకుండా గుర్తుండిపోయేటువంటి కొన్ని బలమైన కార్యాలు చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు పిల్లారా. దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, మన నుంచి దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. మన నుంచి దేవునికి మహిమ రావాలి. మన నుంచి దేవుడు మహిమ పొందాలంటే ఆ మహిమ ఎలాగొచ్చిద్ది చెప్పాలి? కష్టాల కొలిములోనికి తోసేస్తాడు. తల్లి గ్రద్ద పిల్ల గ్రద్దని కావాలని నెట్టేసిద్ది గూట్లో నుంచి. ప్రాణం పోవటానిక, జీవితంలో తన కాళ్ళ మీద తాను నిలబడటానిక? మీరు నిలబడ్డారు కాబట్టి మీరు ఆగండి, వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు చెప్తారు. మీరు చెప్పండి అమ్మా, అది చావటం కోసమా లేకపోతే భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలన్నా? గూటిలో నుంచి నెట్టేసేసేస్తే అది అమ్మో సత్యేంద్ర బాబు అని ఎట్ట రెక్కలు, అప్పుడు దాకా రెక్కలు ఎలా ఉంటాయి? తీయమన్నా తీదా రెక్కల్ని, ఎలాంటి చెయ్యమ్మన్నా చేయదా రెక్కని పిల్లరా. ఇప్పుడు సాగుపోతున్న సమయానికి వచ్చే లెక్కే ఈ మూసుకుపోయిన రెక్కలు ఏమవుతున్నాయి? అప్పుడు నెమ్మల్లాగా ఇలాగ బయటకు వస్తున్నాయి పిల్లారా. అది గాల్లో ఎగరాలంటే రెక్కలు సాచుకోవాలి తప్ప రెక్కలేమవ్వకూడదు, ఇలా మూయపడకూడదు. చెబుతున్న తల్లి, నీ రెక్కలు చాచావంటే నువ్వు ఎంత దూరమైనా ఎగురుతావు, నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తావు. ఎంత చెప్పినా ఈ పిల్ల ఏం చేయదు, ఎనదో పిల్లరా. నీ పని ఎట్ట కాదులని చెప్పేసేసి కావాలని గూట్లోంచి ఒక నెట్టిద్ది అనమాట. నెట్టగానే మూసుకుపోయిన రెక్కలన్నీ అవుతాయి. అప్పుడు ఒక్కసారి ఇట్టకు వచ్చేస్తాయి పిల్లరా. ఒకవేళ అది రెక్కలు చాచి ఎగరలేకపోతే తోచిన తల్లే మళ్ళీ కిందకు వచ్చి తన 2 రెక్కలు ఏం చేసిద్ది? సాసిద్ది. అది పడేది వచ్చి ఎక్కడ పడిద్ది? తన తల్లి రెక్కల మీదే పడిద్ది. ఇంతకు ఏమి నేర్పుతుంది తల్లి బిడ్డకి? ఒకవేళ పక్షి మీకు అర్థం కాకపోతే మీ సంఖ్యలో ఉన్న పిల్లోడి గురించి చెప్పుకోండి, అర్థమవుతుందా? మా వాడు బలి నడుతాడు తెలుసా, ఆ నడవడు పెట్టడు అసలు నడవడు. గమనించండి, మా వాడు బలి నడుతాడు తెలుసా అని చెప్పి మళ్ళీ ఆడికి ఒక కీ అనే బూట్ ఒకటి వేస్తారు పిల్లలు. ఇంతకు ఎందుకు ఇదంతా? మొయ్యలేక వీళ్ళని పిల్లలు గమనించండి. ఎప్పుడెప్పుడు సంఖ దించుకుందావా అని చెప్పేసి ఎప్పుడెప్పుడు సంఖ దించుకుందామా. పిల్లలు లేకపోతే ఒక బాధ, ఉంటే నేను ఈ బాధ. మనకు అన్ని బాధలే పిల్లరా, ఉన్న బాధే, లేకపోయినా కూడా బాధే పిల్లరా. కాబట్టి తొందరగా వాడికి నడక నేర్పడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కానీ మనం మోసే భారం తప్పిపోయింది. వాడు ఆ రకంగా నడవాలంటే ఎక్కడో సాట మోకాలు ఏం కావాలి? మోచిప్పులు ఏం కావాలి పిల్లరా? మోచిప్పులు పలకోకుండా, మోకాలు పగలుకోకుండా పిల్లోడు ఏం చేయలేడు, నడవలేడు. మనం కూడా అదే బాప్తి, మనం అలాగే పైకి వచ్చిన వాళ్ళం పిల్లరా. తల్లులైనా తండ్రులైనా పక్షి పిల్లరా గ్రద్ద అయినా పిల్లలకు మేలు కోసమే తప్ప కీడు కోసం కాదు. దేవుడు నీళ్లు లేకుండా చేసింది కీడుకా మేలుకా? గొంతు ఎండిపోయేలాగా చేసింది చంపటానిక పిల్లరా? చరిత్రలో ఒక సంగతిని గుర్తింపు ఉండేలాగడానికి. మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండములో వాళ్ళకి నీళ్లు సమస్య వచ్చింది, నిర్గమాకాండములో వాళ్ళకి నీళ్ళ సమస్య వచ్చింది. ఈ నీళ్ళ సమస్యతో వాళ్ళు చాలా బాధకు గురైపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు పిల్లరా. వాళ్ళ నోరులు మూపించి జీవితంలో
ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండాలని ఇప్పుడు దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. అంతటి యెహోవా, పేజీ నెంబరు 128. ఈ 4 మాటలు మన మనసులో పండిద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7-8 వచనాలు. అంతటి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. మోషేకి ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి, ఈ ప్రజలందరినీ పోగు చేసి, వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్లునిచ్చును. ఆ బండ ఏం చేసిద్ది? నీళ్ళు ఇచ్చిద్ది. ఇప్పుడు వీళ్ళకి ఏమవసరం? నీళ్ళు అవసరం. దేవుడు అద్భుతమైన కార్యం చేయటం ప్రారంభించాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ పోగు చేసేసి బండ దగ్గరికి తీసుకుని వెళ్ళు, నువ్వు ఆ బండతో మాట్లాడు, ఆ బండ ఏమిచ్చిద్ది? నీకు నీళ్లు ఇచ్చిద్ది. ఇది వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బండ నీళ్ళు ఇవ్వటం ఏంటి? బండ నీళ్ళు ఎందుకు ఇస్తుంది? అమ్మ సహోదరులు, బండ ద్వారా మనకు కలిగే ఉపయోగం చెప్పండి ఒక మాట. అంటే ఇప్పుడు బట్టలు ఉతకట్లేదు, వీళ్ళు ఉతకట్లేదు, నాకు అర్థమైపోయింది. మరి ఏం చేస్తా, అన్నీ కరెంట్లే. మళ్ళీ బిల్లు వస్తే నేను ఇంత వచ్చిందా, వాషింగ్ మిషన్ ఇక నుండు ఇంత రాదు బిల్లు. పిల్లరా, బండ ఇంతకుముందు రోజుల్లో కొన్ని స్థలాల్లో మేము కూడా చిన్నప్పుడు కాలువ కట్టికి బకెట్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ బండ వాళ్ళది, ఇంకెవరు ముట్టుకోవడానికి వీల్లేదు. పిల్లరా, వాళ్ళ బండలుగా ఏర్పాటు చేసుకుంటారు. మనకి ఆ బండని దేనికి ఉపయోగిస్తారో తెలుసు, కానీ ప్రభు చెప్తున్నాడు, బండని ఇప్పుడు దాకా దేనికి ఉపయోగించారో మీకు తెలుసు, ఇప్పుడు నేను బండని ఏ రకంగా ఉపయోగిస్తున్నానో మీరు గుర్తుంచుకోవాలి. మోషే ఈ ప్రజలందరినీ ఆ బండ దగ్గరికి తీసుకుని వెళ్ళు, ఆ బండతో నువ్వు మాట్లాడు. ఆ బండ ఏం చేసిద్ది? నీకు నీళ్ళు ఇచ్చిద్ది. అదేగా మీ కష్టం, అదేగా మీ బాధ, అదేగా మీ సనుగుడు. అయితే మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో నేను అది మీకు ఇవ్వబోతున్నాను, బండ దగ్గరికి వెళ్ళమని చెబుతా ఉన్నాడు. పిల్లరా, నిజంగా బండ నీళ్ళు ఇచ్చిద్దంటే అది జరిగే పని కానే కాదు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆ మధ్యకాలంలో ఒక భక్తుడు పదే పనికి ఇదే మాట మాట్లాడుతాడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేస్తాడంట ఆయన. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేస్తాడంట. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. పిల్లరా, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని అద్భుతంగా ఆశ్చర్యాలతో నింపాలని దేవుడు అర్హమైన కార్యాలు చేస్తాడు. ఈ మాట మనం ధ్యానం చేసే ముందు, బండ అనగానే ఈ బండ దేనిలో నుంచి వచ్చింది? పిల్లరా, బండ కొండలో నుంచి వచ్చింది. డైరెక్ట్ బండ కాదు. బండ ఎందులో నుంచి వచ్చింది? కొండలో నుంచి వచ్చింది. పిల్లరా, కొండని తవ్వగా, కొండని బ్లాస్టింగ్ చేయగా, కొండని పెద్ద పెద్ద పలుగులతో పొడుస్తూ ఉండగా అందులోంచి ఏమవుతాయి? బండలు వస్తాయి. మనందరికీ తెలుసు. అందులోంచి ఏమి రావు? నీళ్ళు అయితే రావు. పిల్లారా, బండలో నుంచి ఏమవుతుంది? కొండలో నుంచి బండ వస్తే బండలో నుంచి ఏమవుతుంది? ఈ లోకరీతిగా కొండలో నుంచి బండలో నుంచి ఏమొచ్చిందంటే, మన దగ్గర టాపీ మేస్త్రి ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. పిల్లరా, 40 mm అంట. ఇంతకేంది 40 mm అంటే ఏంటి? మేస్త్రి గారు చెప్పండి. రోడ్లు వేసేదాన్ని 40 mm అంట. ఎంత ఉంటుంది అది? పిల్లరా, దాన్నే ముందు రోడ్లు వేయాలన్నా లేకపోతే కింద మనం ఏదైనా చేయాలంటే అది చాలా బలంగా ముందు దాన్ని వేస్తాం అనమాట, నేల కుంగకుండా ఉండటానికి. పిల్లరా, అంటే కొండలో నుంచి బండలో నుంచి 40 mm. మేమైతే దాన్ని కంకర అంటాం. పిల్లరా, నాకు చాలా సంవత్సరాలు అర్థం కాల. ఈ రైల్వే ట్రాక్ నిండా అయ్యేస్తారేంటి? అసలు అయ్యేస్తారేంటి రైల్వే ట్రాక్కి అని నేను ఎంతో ఆలోచించేస్తున్నాను. మొన్న ఈ మధ్య అర్థమైందంటే, పెద్ద పెద్ద వరదలు వచ్చేసినప్పుడు ఆ పట్టాల కింద మట్టి కొట్టుకుపోతే ఆ పట్టాలు కింద పడిపోతాయి. దాని మీద బళ్ళు ఏమవుతాయి? పడిపోతాయి. అందుకని ఈ కంకరలు వేస్తారంట. పిల్లారా, ఆ కంకర నీళ్ళకి ఏమవుదు, మరీ ఏదైనా వరదలు లాంటివి వస్తే తప్ప ఎక్కువ శాతం అవి అలాగే ఉంటాయి. పిల్లారా, కొండలో నుంచి బండ వచ్చింది, బండలో నుంచి 40 mm వచ్చింది.
ఫార్టియంలో నుంచి ఏమొచ్చిందంటే స్లాప్కేసే ముప్పాతికి వచ్చింది. స్లాప్కేసేటువంటి ముప్పాతికి వచ్చింది పిల్లరా. ముప్పాతికులో నుంచి ఏమొచ్చిందంటే చూసా వరుస వచ్చింది లైన్లో. ముప్పాతికులో నుంచి బేబీ అంటే పిల్లలు కాదుగా, బేబీ సిప్స్ వచ్చింది పిల్లరా. బేబీ సిప్స్ తర్వాత ఏమొచ్చింది, ఇంకా ఇసుకేం రాదు పిల్లలు గమనించండి. పౌడర్ లాంటి మెత్తటి సిమెంట్, మనగాడు సిమెంట్ అంటే అది ఏ సిమెంట్ పిల్లరా? ఏ సిమెంట్ పేరు అని చెప్పుకో. ఈ సిమెంట్ రాకముందు అది కొండలో నుంచి బండలో నుంచి 40 mm, 40 mmలో నుంచి ముప్పాతికలో నుంచి బేబీ సిప్స్, అక్కడి నుంచి పిల్లరా ఆ రకంగా మిషన్ ద్వారా మనకి సిమెంట్ తయారవుతుంది పిల్లరా. ఇలా చేయగలుగుతుంది తప్ప బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చిన గనులు ఇంతవరకు భూమి మీద ఎవరు లేరు. మనుషులందరూ ఒకటి చేస్తే దేవుడు అందరికీ ఆశ్చర్యం కలిగించే మరొక అద్భుతమైన కార్యానైనా చేస్తాడు పిల్లరా. ఏం చేస్తాడంటే బండలో నుంచి సిమెంట్ తీసుకొస్తున్న మనకి బండలో నుంచి దేవుడు నీళ్లు తీసుకొచ్చాడు పిల్లరా. ఇది ఇశ్రాయేలు ప్రజలందరే కాదు, లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి సంగతి పిల్లరా. ఇంతకీ మాటలైనా కార్యం అన్న జరిగిందంటే ఖచ్చితంగా కార్యం జరిగింది. 20వ అధ్యాయం 11వ వచనం చూద్దామా. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా 2 మార్లు ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. పిల్లరా వచ్చేసిన నీళ్ళు బండలోంచి ఏమొచ్చినాయి, నీరు వచ్చినాయి పిల్లరా. పంపులోంచి నీళ్ళు రావడం చూసాం మనం, బోర్లోంచి నీళ్ళు రావడం మనం చూసాం, బావిలోంచి నీళ్ళు రావడం మనం చూసాం పిల్లర చేద్దామంటే ఏదైనా గొయ్యి తవ్వుతుంటే అందులోంచి నీళ్ళు రావడం మనం చూసాం. కానీ బండలో నుంచి నీళ్ళు రావటం అనేది బైబిల్లోనే మాత్రం చూస్తాం, ఇంకెక్కడ మనం చూడం పిల్లరా. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి దేవుడు ఉపయోగించిన అతి బలమైన సాధనం ఏంటంటే ఒక బండను చూపించి ఆ బండలో నుంచి ఇశ్రాయేలు యొక్క దాహాన్నైనా తీర్చాడు పిల్లరా. ఆ దేవుని మహత్యము తన ప్రజలకు బాగా ఏం కావాలి, అర్థం కావాలి. ఆ దేవుని మహత్యాన్ని చూసిన తన ప్రజలు ఇంకా ప్రభు యొక్క మహత్యాన్ని ఇతరులకి సాటి చెప్పాలి. అందుకోసమే ఆయన బండని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లారా. ఇందాక మనం చదువుకున్నాం, మహాబలాజుడు సంసోనికి దాహమైంది. ఆయనకి దాహాన్ని దేవుడు ఎలా తీర్చాడు అని మనం చదివినట్టుకైతే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. బైబిల్ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. దేవుడు లేహీలోని గోతిని చీల్చెను. పేజీ నెంబరు పాత నిబంధనలు 213. దేవుడు లేహీలోని ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరు. ఎంతమంది దాహం తీర్చడానికి? ఒక్కడికి ఎంత పని చేశాడో చూడండి. అక్కడ నేలని చీల్చాడు పిల్లరా. నేలను చీల్చి లోపల నుంచి ఏమొచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. మన అందరం కూడా నీళ్ళు కావాలంటే బోర్లు వేయాల్సిందే, నేలలో బోర్లు వేయాల్సిందే పిల్లరా. అప్పుడు మనం నీళ్ళను చూడగలుగుతాము. కానీ ఇశ్రాయేల్ ప్రజల కాడికి వచ్చేసేలకి నేలను చీల్చలా, దేని చీల్చాడు? మీరే చెప్పాలి. నేలను చీల్చలా, దేని చీల్చాడు? కీర్తన 105వ కీర్తన 41వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం, కీర్తనల గ్రంథం 101వ కీర్తన 105వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా, అదిగో పిల్లలు గమనించండి. సంఖ్యాకాండంలో ఏం చదివే బాబు? సంఖ్యాకాండములో ఏం చదివామంటే బండతో మాట్లాడు అన్నాడు. సంఖ్యాకాండంలో ఏం చదివామంటే బండను కొట్టిననుంది. కీర్తన గ్రంథంలో ఏముందంటే బండను ఏం చేశాడు? చీల్చేనని చూస్తున్నాం పిల్లారా. చీల్చగలిగినంత పెద్ద కొండ కాదు అది, చిన్న బండి. ఆ బండను ఏం చేశాడు? చీల్చగా బైబిల్ గ్రంథంలో చదువుదాం. నీళ్లు ఉబ్బికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారుతా ఉన్నాయి పిల్లారా. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళున్న ఎడారిలో ఎంత చూద్దామన్నా కూడా ఏం కనబడదు? నీరు కనబడవు. నీరు లేని ప్రాంతంలో నీటితో నింపేసేసాడు.
ఎటు చూసినా నీరే కనపడతా ఉంది పిల్లారా. ఎడారులో నీళ్ళు ఏమవుతున్నాయి, ఏరులై పారుతున్నాయి పిల్లారా. ఇప్పుడు మన పక్కనే నది పారుతా ఉంది ఇటు పిల్లరా. గత వారం 10 రోజుల నుంచి నది పారుతా ఉంది చూసావా. అట్లాగా ఎడారులో దేవుడు నీళ్ళను పారేలాగా చేశాడు. ఇంతకీ వాళ్ళ దాహం తీరిందా, ఇంకా దాహం తీరకుండా నీళ్లు పారుతున్నాయా? ఇశ్రాయేలు యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడా లేదా? వాళ్ళు తాగగా మిగిలిన నీళ్ళు వదిలేసేసాడు. మీకు అర్థమవుతుందండి? శ్రీశైలం వాళ్ళని మిగిల్చుకోగా కిందకు వదిలేరు. ఆ తర్వాత మరికొంతమంది దాన్ని ఏం చేశారు, సాగరోళ్ళు మిగిల్చుకోగా మరలా కిందకు వదిలేరు. మధ్యలో ఇంకోళ్ళు ఎవరున్నారు అనుకుంటా, జోలకాలం ఇంకేదో ఉందనుకుంటా పిల్లలు. వాళ్ళు మిగిల్చుకోగా ఎక్కడికి వచ్చినాయి, కృష్ణానదికి వచ్చినాయి. మనం మిగిల్చుకొని ఏం చేస్తున్నాం, మనం సముద్రం వెళ్తున్నాం. మనం మిగిల్చుకొని మిగతా ఏం చేస్తున్నాం, సముద్రం వెళ్తున్నాం పిల్లలు. ఇశ్రాయేలు తాగిన తర్వాత వెళ్ళిపోతున్నాయా, లేకపోతే దాహం తీరకుండా వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళు తాగిన తర్వాతే. ఇంతకీ ఎంతమంది అయ్యా ఇశ్రాయేలీలు అంటే లెక్కింప లేనంత ఇశ్రాయేలీల పిల్లలు. వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఉన్నాయి ఏంటంటే మందలు పశువుల మందల పిల్లలు. ఇందాక సహోదరుడు చెప్తున్నాడు దేవునికి బలి అర్పించాలని. పశువుల మందలు, పశువులు తాగిని, ప్రజలు తాగారు, ఆడవాళ్ళు తాగారు, మగవాళ్ళు తాగారు. అందరూ నీళ్లు తాగగా ఇంకా నీళ్ళు ఏమవుతున్నాయి, పారుతున్నాయి పిల్లారా. ఇంతకీ దేవుడు దాహం తీరుస్తాడా, తీర్చడంటే ఖచ్చితంగా దేవుడు దాహం తీరుస్తాడు. వినాలి వాక్యం. వారు కష్టకాలం ముందు యెహోవాకి వారు మొరపెట్టారు పిల్లారా. నీ దాహం తీరాలంటే, నీ బాధ పోవాలంటే, నీ సమస్య పరిష్కరించబడాలంటే నీకెదురయ్యే కష్టంలో ముందు నువ్వు నిలబడాలి. నీకెదురయ్యే కష్టంలో ముందు నువ్వు నిలబడాలి. ఆ కష్టం ఏదైనా సరే అందులో నువ్వు నిలబడాలి. నిలిచి దేవునికి ప్రార్థన చేసి విజయాన్ని సాధించాలి పిల్లారా. ఈనాడు పరిస్థితులు ఎలాగున్నాయంటే కష్టం రాగానే పారిపోతున్నారు, కష్టం రాగానే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, కష్టం రాగానే దేవుని దగ్గర నిలబడేంత శక్తి సామర్థ్యాలు లేకుండా పోతున్నాయి పిల్లారా. అలాంటప్పుడు దేవుని దీవులు నీకు ఎలాగొస్తాయి, దేవుని ఆశీర్వాదానికి ఎలాగొస్తాయి? ఊరకనే రావు. దేవుడు మన జీవితంలో నీరా, ఆహారమా, అనారోగ్యమా, అనేకమైన ఇబ్బందుల, సమస్యల ఏది మన జీవితంలో అనుగ్రహిస్తున్నా వాటిని మనం స్వీకరించాలి. నాకే చూడండి, ఎలా స్వీకరించాలని అడగరే, ఎలా స్వీకరించాలి? ప్రతి డిసెంబర్ 31 నైట్న ఇంటి ముందు ఒక ప్రత్యేకమైంది ప్రత్యక్షమైంది. స్టార్ అంటారండి మీరు. నేను డిసెంబర్ 31 అంటే నవంబర్ కాదు, నేను చెప్పేది డిసెంబర్ కాదు, డిసెంబర్ 31. చూసావా, అంత ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఏమడుతారంట? వెల్కమ్ అంటే ఏంటో తెలుగులో ఏమంటారు? వెల్కమ్ అంటే తెలుగులో స్వాగతం అంటారా? పిల్లగా ఉంచాను. ఇంతకీ దేనికి వెల్కమ్, దేనికి బాయ్ బాయ్? ఒకదాని దొరుకుతాం, ఒకదాని నేను వెల్కమ్ చెబుతాను అనమాట. అర్థమవుతుందా? ఇక వెళ్ళమ్మో, సంవత్సరం అంతా చేసామని చాలు అని కొత్త దాన్ని మనం ఏం చేస్తాం, ఆహ్వానిస్తాం పిల్లరా. ఇక మా తల్లులు అయితే ముగ్గులేస్తారు, పంచురంగులు వేస్తారు అన్నమాట. ఎక్కడ పిల్లరా? ఈ అంకికి ఒక రంగు, ఆ అంకికి ఒక రంగు, ఆ అంకికి ఒక రంగు. వీళ్ళకి ముందు అక్షరం కూడా రాదు. అయితే మొత్తానికి అరే ఏం చేస్తున్నావు, కాచి మీద రాసేయ్యా ఏమని పిల్లరా. అది ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, నెల అయితే నెల, తారీఖు అయితే రాపించుకొని అప్పుడు మనం ముగ్గులేతం స్టార్ట్ చేస్తాం. నేను అంటాను, కష్టాన్ని నువ్వు ఒక కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్టుగా పలకాలి. వద్దు అని మాత్రం చేతులు అడ్డం పెట్టబాకు. ఒక కష్టం దేవుడు నీ మీదకి వదులుతుంటే దాన్ని ఏం చేయాలి, ఇష్టంగా దాన్ని స్వీకరించాలి. ఇష్టంగా దానికి వెల్కమ్ చెప్పు. నీ జీవితంలో కష్టం ప్రారంభం అవగానే నీ నోటి నుంచి అద్భుతమైనటువంటి ఒక సాంగ్ రావాలి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా,
ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రతి కష్టంలో నిలబడి దేవుడిచ్చిన స్వరాన్ని ఇప్పి దేవుని గురించి గానం చేస్తూ ఉంటే అవి నీ జీవితానికి కష్టాల్లాగే ఉండవు పిల్లారా. ఆ కష్టంలో ఇలాంటి పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరిస్తే ఆ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఎంత ఇస్తాడంటే నువ్వు పడిన కష్టం కన్నా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది పిల్లారా. కానీ అంత ధైర్యము మనకి సరిపోవట్లా, అంత ధైర్యం మనకి రావట్లేదు. కష్టం ఏర్పడగానే మనకి భయం ఏర్పడిపోయింది. ఇలా చెప్పనా, అది లో బీపీ అయినా వచ్చింది, ఇంకా బాగా అలవాటు పడ్డారండి పిల్లలు. లో బీపీ అయినా వచ్చింది, లేకపోతే హై బీపీ అయినా వచ్చేసింది. కానీ ఈ కష్టంలో ప్రభుని గురించి నేను పాడతాను, ప్రభుని నేను స్తుతిస్తాను, ఇంకా ప్రభుని గణపరుస్తానని చెప్పి నువ్వు ప్రారంభిస్తే పిల్లరా, నువ్వు చూస్తూ ఉండగానే నీ సమస్య తొలగిపోయి దానికి తగ్గ గొప్ప ఆశీర్వాదం. చూడండి, నీళ్లు లేవు నీళ్లు లేవు నీళ్లు లేవు అన్నారే కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి మమ్మల్ని నడిపించాడే ఆ ప్రభు మాకు దప్పిక తీర్చుకోవడం ఎందుకు ఉంచుతాడు? ఖచ్చితంగా దప్పిక తీరుస్తాడనే నమ్మకం దేవునిపైన వాళ్ళకి ఏం చేయలేదు, ఉంచలేదు పిల్లారా. అడుగడుగున దేవుని శోధించారు, అడుగడుగున దేవుని సేవకుడైన మోషే మీద సనగటం ప్రారంభించారు. పిల్లారా, మన జీవితంలో అవి దూరంగా ఉండాలి. మన జీవితంలో దేవుడు ఏదో అనుగ్రహిస్తున్నా కూడా దీని తర్వాత వచ్చే మేలు ఎంత గొప్పగా ఉంటుందో దానికి నువ్వు లెక్కలేసుకో. ఏనండి, వాక్యం ముగిద్దాం. ఎడారిలో దేవుడు వాళ్ళ దాహాన్ని తీర్చి నీళ్లను చెప్పాలి ఏరులయ్యేలాగా ఏం చేశాడు, పారేలాగా చేశాడు పిల్లారా. ఆ రోజు ఇశ్రాయేల్ దగ్గర నీళ్ళు అలా పారనేలేదు, మనకైతే తెలియదు, కానీ మన పక్కన మాత్రం పారుతూ ఉంది. దీన్ని చూస్తే మనం దానికి జ్ఞాపం చేసుకోవచ్చు పిల్లారా. ఇక్కడ ఇది పారాలని ఆయనే కారణం, అక్కడ అది పారాలని ఆయనే కారణం, ఎక్కడ ఏది పారాలన్నా ఆయనే కారణం. ఆయన లేకుండా ఏదీ లేదు. కలిగినవన్నీ ఆయనే ఏర్పాటు చేశాడు, కలిగినవన్నీ ఆయనే ఏర్పాటు చేశాడు పిల్లారా. ఎందుకు వాళ్ళకి నీళ్లు దప్పికయ్యేలాగా గొంతు ఎండి చచ్చేలాగా చేశాడు. ఆ తర్వాత వాళ్ళ దాహాన్ని వాళ్ళ దప్పికిని ఎంత బాగా తీరుస్తూ ఉన్నాడో చూడండి పిల్లలు. అంటే వాళ్ళతోనే అది ముగింపు రాకూడదు, ఇంకా తరతరాల వరకు ఆ చరిత్ర ఏం చేయబడాలి, గుర్తుండిపోవాలి, చెప్పుకోవాలి. అందుకని వాళ్ళని ఆ రకంగా కష్టాలు గుండా దేవుడు ఏం చేశాడు, ఆయన నడిపించాడు పిల్లారా. ఇదే కీర్తన గ్రంథములో ఏమి రాయబడిందంటే 78వ కీర్తన వచనం 15. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 15. అమ్మ కొద్దిసేపు తర్వాత ఇంటికి పోయి ఆడుకుందరు కానీ పిల్లలతో ఈ 10 నిమిషాలు కొంచెం ఉండండి. 492. అరణ్యములో ఆయన బండలు చీల్చి, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను, సముద్రమంత సమృద్ధిగా వాళ్ళకి నీళ్లను త్రాగనిచ్చెను. ఎర్ర సముద్రం వాళ్ళు దాటొచ్చారు, మరలా దేవుడు వాళ్ళ ముందు ఒక సముద్రం ఏర్పాటు చేశాడు. ఏ సముద్రం? బండలో నుంచి నీరు మామూలుగా రాలా, ఎలా వచ్చిందంట, సముద్రం అంత సమృద్ధిగా ఇచ్చాడంట పిల్లారా. అంటే ఆ కార్యాన్ని చూసి వాళ్ళు ఏం చేయాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. మేము కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పోడు, ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత ఘనమైన దేవుడు. ఆ దేవుని గురించిన సంగతులు రోజు రోజుకు వాళ్ళకి అర్థమయ్యి బాబు అమ్మాయినండి వాళ్ళ నుంచి ఇంకా అనేకమైన ప్రాంతాలకి ఆ ప్రభు యొక్క నామము బహుగా విస్తరింపబడాలి పిల్లారా, విస్తరించబడాలి. ఎలా విస్తరించబడాలో చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి పిల్లారా. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతున్నారండి. కొండల మధ్యలో కట్టారు ఒక హాస్పిటల్. నిజంగా ఆ కొండల మధ్యలో కట్టిదానికి ఎవరైనా పోతారా? కోట్లు కోట్లు కుమ్మరించారు అక్కడ కొండల మధ్యలో. ఇంతకీ ఓపీ తీసుకోవాలంటే ఎన్ని గంటలకు పోవాలి తెలుసా? అడిగి అప్పటికి ఎంతమంది ఉంటారు?
అప్పటికే చాలామంది ఉంటారంట. ఓపి తీసుకొని రాపించుకోవాలని వెళ్ళాలంటే అప్పటికే చాలామంది. ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంటాం మేము, కానీ చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. 1000 అంట ఓపి, 1500 అంట ఇంకొక అతను ఓపి. ఏది కొండల మధ్యలో కట్టినటువంటి హాస్పిటల్కి ఇంతమంది జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారంటే నలుదిక్కుల నుంచి ప్రజలు వస్తున్నారు పిల్లారా. ఇంతకీ వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు బోర్డులు, ఎయిమ్స్లో హాస్పిటల్ ఉంది రమ్మని. కానీ జనాలు ఎక్కువైపోయారు. మన సహోదరుడు మనోహర్కి ఫస్ట్ కంటి ఆపరేషన్కి వెళ్ళాను నేను. ఫస్ట్ పిల్లరా ఎయిమ్స్ హాస్పిటల్లో ఆ పైన అంతస్తుకి వెళితే మనోడు ఫస్ట్ బోనీ చేశాడు. బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు బెడ్ దొరకక సంవత్సరాలేం కాల, మొత్తం కలిపినా కూడా 2 సంవత్సరాల్లోనే ఇదంతా అయిపోయింది పిల్లారా. ఇంతకీ ఎలా జరిగింది ఇదంతంటే, అక్కడ బాగుపడిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పకోకుండా ఉండలేడు పిల్లారా. ఆ రకంగా హాస్పిటల్ ఏమవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. నేను సహితం, మరి వీళ్ళందరూ చూసారు లేదు నాది. ఇక్కడ సినిమా చూడనోళ్ళు ఎవరు ఉంటే చేతులెత్తన చూద్దాం. సినిమా చూడనోళ్ళు ఏంద్రశాలేము. నాకు ఎంత భయంగా ఉంది. నువ్వు కూడా అలా ఉన్నావంటే అంత చూసిన వాళ్ళే అన్నమాట. నువ్వు భూమి మీదకి రాకముందు మేమమ్మ నన్ను నమ్ముకున్నారా? మరి ఈ మధ్యలో నువ్వు ఎప్పుడు సినిమా ఎప్పుడు చూసావు నాకు అర్థం కావట్లా పిల్లరా. అంటే ఆ లెక్కలు ఇక్కడ సినిమా అందరూ చూసిన వాళ్ళే. సినిమా చూసి సైలెంట్గా ఉంటామా, ప్రచారం చేస్తామా? మీకు వందనాలమ్మ, వాళ్ళు చెప్పారు చేయమని. వాళ్ళు ఏమైనా చెప్పారో చేయమని? వాళ్ళేం చెప్పరు, కానీ మనం ఏం చేస్తాం? ఇక ఆ తర్వాత ఉంటుందంటే ఆగమ్మో సాయంకాలం ఎట్టను పోవాల్సిందే, ఆయన చేత తొనులు తినైనా పోతారంట పిల్లరా. ఆ రకంగా మనమే జనాల్ని సినిమా హాల్కి ఏం చేస్తున్నాం, జనాలను పంపుతున్నాం. హాస్పిటల్కి మనమే, నేను వెళ్ళాను, మా అబ్బాయిని తీసుకెళ్ళాను, మా అమ్మాయిని తీసుకెళ్ళాను, మేము బాగుపడ్డాం, హాస్పిటల్కి పంపుతున్నాం పిల్లరా. నా బాధ ఏంటంటే, దేవుడు నాకు ఇది చేశాడు, దేవుని దగ్గరికి రండి అని ఎంతమందికి చెప్పాము? దేవుణ్ణి ఎంతమంది పరిచయం చేస్తున్నాం? నిజంగా చెప్పండి. హాస్పిటల్లో తేండి తప్పులేదు, బాగుపడ్డాం కాబట్టి హాస్పిటల్ పేరు చెప్పడంలో తప్పు లేదు పిల్లారా. ఇక లోక సంబంధమేనంటే లోక సంబంధం చెప్తాం. నేనేమంటున్నానంటే, నీ జీవితంలో దేవుడు కార్యం చేశాడు కదా, ఈ కార్యాన్ని నువ్వు ప్రజలకు ఏం చేయాలి, తెలియపరచాలి పిల్లారా. ఎందుకు దేవుడు బండలో నుంచి నీళ్లు తెప్పించాడంటే అది నువ్వు చూడాలి, నీ కళ్ళతో చూడాలి, నువ్వు చూసి నువ్వు ఆశ్చర్యపోవాలి. ఈ ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వేం చేయాలి? ఈ ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వేం చేయాలంటే అనేక మందికి నీ ద్వారా అంచెలంచెలకు అవి చేర్చబడాలి పిల్లారా. ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పడంలో తప్పేమీ లేనే లేదు, చెప్పచ్చు, మంచి విషయం పిల్లారా. దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే ఆయనకున్న అనేకమైన పేర్లో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు పిల్లారా. ఎంత ఆశ్చర్యం అంటే, బండలో నుంచి నీళ్లు తీసుకురావడం అనేది మరి ఆశ్చర్యం కాకపోతే ఏమంటారు? ఈ కార్యాన్ని చేయాలని చెప్పి, ఈ కార్యాన్ని మీరు చూడాలని చెప్పి, ఈ కార్యాన్ని మీరు ప్రజలకు చాటి చెప్పాలని మిమ్మల్ని కష్టాలు కొలిమిలోకి దేవుడు ఏం చేశాడు, నడిపించాడు, గొంతు ఎండేలాగా చేశాడు. నీ దప్పిక తీర్చడం ఆయనకి పెద్ద లెక్కేమి, ఎవరు దప్పికైనా తీర్చడం ఆయనకి పెద్ద లెక్కేమి కానే కాదు పిల్లారా. కానీ ఎందుకు దప్పిక చేశాడు, ఎందుకు గొంతు ఎండిపోయేలా చేశాడంటే, నీ ముందు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలి, అది నువ్వు చూడాలి, నీ ద్వారా అంచెలంచెలుగా అనేకమైన ప్రాంతాలకు అది ఏం చేయబడాలి, విస్తరించబడాలి పిల్లారా, విస్తరించబడాలి. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు మేలు పొందుతున్నారు, కానీ చేసిన మేలు ఇంకొకరు చెప్పటానికి ఎందుకో జంకుతున్నారు. ఈ మధ్య కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. నాకు దేవుడు మేలు చేశాడని చెప్పి చర్చిలో చెబుతారంట. నేను చెప్పేది చర్చిలో చెప్పడం, చర్చిలో అందరూ ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది నమ్మిన వాళ్ళ మధ్య, నమ్మని వాళ్ళ మధ్య. కడుపు కాలేవాడికి అన్నం పెట్టు, పళ్ళని తుడిచిపడేస్తాడు. కడుపు నిండా వాడికి నువ్వు అన్నం పెట్టు, సగం అన్నంలో ఏం చేస్తాడు, నీళ్లు పోస్తాడు. కారణం ఏంటంటే కడుపు నిండిపోయింది. సంఘములో అందరూ నమ్మినోళ్ళే, ఇక నువ్వు సంఘంలో సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే సాక్షిగా జీవించంతే. అర్థమవుతుందంటే, నీ సాక్ష్యం ఎక్కడ చెప్పాలంటే, దేవుడు అంటే తెలియని దగ్గరికి పోయి ఏం చేయాలి, సాక్ష్యం చెప్పాలి. యోహాను సువార్త 4:39 త్వరగా. క్రొత్త నిబంధన
యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ క్రొత్త నిబంధన పేజీ నెంబరు 83. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సంఘములోనా ఊరిలోనా? చెప్పాల్సింది ఊరిలో చెప్పాలి, ప్రజల మధ్య చెప్పాలి. ప్రభు అంటే తెలియని వాళ్ళు చూసావా, వాళ్ళ మధ్య ఏం చేయాలి? వాళ్ళ మధ్యలో చెప్పాలి పిల్లారా. అర్థమవుతుందండి? కానీ తెలిసిన వాళ్ళ మధ్య ఏం చేయకూడదు. చెప్పిన ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేనే లేదు. కానీ మన సహోదరులకు సహోదరులకు అర్థం కావట్లేదు. నేను సాక్ష్యం చెప్తానంటారు సంఘంలో పిల్లారా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం ఎందుకు పనికిరాదు, విని వదిలేస్తారు అంతే. కానీ దేవుణ్ణి నమ్మని దగ్గర చెప్పావనుకో, వాళ్ళకి ఏం కలిగిద్ది? నమ్మకం కలిగిద్ది పిల్లారా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 15వ వచనం. ముగిద్దాం, అయిపోయింది, 2 మాటలే. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి సమృద్ధిగా వాళ్ళకి ఏమి ఇచ్చాడు? నీరు త్రాగనిచ్చాడు. నీరునిచ్చాడు పిల్లరా. సముద్రం అంతా నీటినిచ్చాడు. ఒక చిన్న బండలో నుంచి సముద్రాన్ని బయటికి తీశాడు పిల్లరా. ఒక చిన్న బండలో నుంచి సముద్రాన్ని బయట తీశాడు. చెబుతుంటే అది ఏదో తేలిపోతుంది, కానీ అది నిజంగా చెప్పడానికి కూడా నోరు రానంత కార్యం పిల్లరా. చెప్పడానికి కూడా నోరు రానంత అద్భుతమైనటువంటి కార్యం. ఇలాంటి కార్యాలు కళ్ళతో వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది. చూడని వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు? నమ్మరు, కొట్టిపారేస్తారు. నిజమేనమ్మా, వందనాలు, కొట్టిపారేస్తారు పిల్లరా. భలే చెప్పారులేని. కానీ ఇది వాస్తవం. దాన్ని ప్రజల్లో ఎలా చెప్పాలి అంటే, ఇది వాస్తవం, ఇది నిజం అని నమ్మేలాగా ఏం చేయాలి? చెప్పగలగాలి పిల్లరా. ఎక్కడో సంఖ్యాకాండంలో జరిగిన సంగతిని దేవుడు అంచెలుగా వాటిని ఎత్తి ఏం చేస్తున్నాడు? రాపిస్తూ వస్తున్నాడు పిల్లరా. అంటే తరతరాలు మారిపోతున్న ప్రజలకు ఆ సంఘటనని తెలియపరచాలి. ప్రజలందరూ దేవుని యందు విశ్వాసము ఉంచాలని. ఎడారిలో నీళ్లు ఏరులో పారిని ఒక ఆయన రాస్తే, ఇంకో ఆయన ఎవరు రాస్తున్నాడు? బండలో నుంచి సముద్రం తీసుకొచ్చాడు బయటకు అని చెప్పి వాళ్ళు రాస్తూ ఉన్నారు పిల్లరా. అంటే ప్రభుని నమ్ముకొని ప్రభులో వారి యొక్క అనుభవాన్ని ఏం చేస్తున్నారు? అభివృద్ధిలోకి వచ్చి ప్రజలకు దాన్ని విస్తరింపగా చెప్తున్నారు. ఎంతో అర్థమయ్యే విధంగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు పిల్లరా. నువ్వు నమ్ముకున్న ప్రభుని నువ్వు లోకంలో వాళ్ళకి ఎంతమందికి వివరంగా చెప్పగలిగావు? ఎంతమందికి ఆ రకమైనటువంటి చెప్పి ఒక వ్యక్తిని ప్రభువులోనికి నువ్వు నడిపించగలిగావు పిల్లరా? ఒక ఆమె ఇలా అడిగింది, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే తెల్లమొహం వేసిందా, నల్లమొహం వేసిందా? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఇతరులో లేనిది చెప్పాలి. యేసు ప్రభులో ఉన్నది ఏంటి అనగానే ఏం చెప్పాలి? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో బాగా గుర్తింపగలిగినవాడు, అతి శ్రేష్టమైన వాడు. స్త్రీలలో అధిక సుందరమొగదానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, ఇదిగో నా ప్రియుని యొక్క గొప్పతనం, నా ప్రభుని గొప్పతనం, నా ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఫలానా 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 అని చెబితే, అప్పుడు దాకా తీసి పక్కన పెట్టిన స్త్రీలు ఒక్కసారి ఆయన పైన ఏం కలిగింది? వాళ్ళకి విశ్వాసం, నమ్మకం కలిగింది పిల్లారా. రండి, ఎందుకు దేవుడు మనల్ని గొంతెండగట్టి కడుపును కాల్చి లేకపోతే అనారోగ్యానికి గురి చేసి ఇబ్బందులు పెట్టి తర్వాత వాటిలో అద్భుతమైన మేలులు చేసి దేనికోసం అంటే వీటిని ప్రజలకు మనమే ఏం చేయాలి? తెలియపరచాలి పిల్లారా. ఇంకా చాలామందికి దేవుని పైన విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాం. మనమైతే రాగలుగుతున్నాం, కానీ మనం ఇంకొకరికి దేవుని గురించి ఏం చేయలేకపోతున్నాం? విశ్వాసం